బెండకాయల బజ్జీ అండి. బెండకాయల పులుగురు అంటారు, బజ్జీ అని కూడా చెప్తారు. ముందుగా బెండకాయలు బాగా శుభ్రంగా తుడుచుకొని 1/2 kg బెండకాయలు అన్నమాట. బెండకాయలు ఇట్లా చిన్న చిన్నగా కోసి పెట్టుకొని, ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు, కొద్దిగా తెల్లగడ్డ, పచ్చిమిరకాయలు, కరివేపాకు కొద్దిగా అండి, పచ్చిమిరకాయలు, కొంచెము ఎండుమిరపకాయలు, ఇవి 2 మిక్స్ వేసి చేస్తే బాగుంటుందండి టమాటా బెండకాయల బజ్జీకి. టమాటా పండ్లు ఒక చిన్న చిన్నవి అన్నమాట, ఒక 10 తీసుకున్నాను. బెండకాయ బజ్జీకంతా టమాటా పండ్లు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలానే పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగా కారంగా బాగుంటుంది. మీ ఇష్టం అండి, కారం తగ్గించుకోవాలన్నా మీకు ఎంత కావాలన్నా అంత వేసుకోండి. ముందుగా ఒక డేక్షా పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్, డేక్షాలో చేస్తేనే బాగుంటుందండి, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇది చిటపట అన్నప్పుడే మనము ఎర్రగడ్డలు వేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఒక 60% అట్లా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉండేటప్పుడు టమాటా పండు వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా కొంచెం మెత్తబడాలన్నమాట. కొద్దిగా పసుపు, ఉప్పు అండి, తగినంత ఉప్పు. ఇప్పుడు సగాన్ని కొంచెము ఉడికింది కాబట్టి ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయలు ఇవి 2 మిక్స్ చేసి, ఎందుకంటే బెండకాయలు భిన్న ఉడికిపోతుందండి కాబట్టి ఇట్లా ఉండేటప్పుడు టమాటా పండ్లు 2 చేర్చి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉంటే మెత్తబడుతుందండి. టమాటా పండ్లు మనము కొంచెం ఎక్కువ వేసినా బాగుంటుందండి బజ్జీ కాబట్టి, సంగటిలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వర్సల్ ల్యాబ్లో కూడా చేసినాను, ఒకసారి చూడండి. ఇంకా ఎన్నో వంటకాలు చేసినాను, మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ అన్నీ చేసినాను, చూడండి ఒకసారి.
కుక్కర్లో అంతా చేస్తే బాగుండదండి బెండకాయల బజ్జీలు. ఇట్లా డేక్షాలో మీరు చేసుకుంటే అది ఒక టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో వచ్చి త్వరగా ఉడికిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సగానికి ఉడికిపోయింది బెండకాయలు. ఈ మనము ఎర్రగడ్డలు అవన్నీ వేసినాక ఇప్పుడు నీళ్ళు ఒక చిన్న గ్లాసులో 1 గ్లాస్ నీళ్ళు పోయింది. ఏంటంటే ఇది ఉడకల్ల కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా పోయకూడదండి. ఏంటంటే బజ్జీ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు ఉంటే టేస్ట్ బాగుండదు. కాబట్టి సిమ్ములోనే పెట్టుకొని చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇంకా కొంచెము ఉడకాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి. నైంటీ 90% ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా చింతపండు లాస్ట్లో ఇది వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉడకబెట్టాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది బాగా పప్పు రుద్దే దీంట్లో బాగా రుద్ది పెట్టుకోవాలండి నైస్గా. ఇట్లా బాగా నైస్గా రుద్ది పెట్టుకోవాలి. చూడండి ఇట్లా నైస్గా రుద్దుకోవాలండి. రసం అండి, కొద్దిగా నూనె, ఆవాలు, తెల్లగడ్డ, ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, మిరియాలు. ఎక్కువ నూనె అవసరం లేదండి, తక్కువ నూనె చాలు. ఇప్పుడు ఈ రసము దీంట్లో పోసుకొని ఒకసారి ఈ ఎండుమిరపకాయలంతా బాగా దీంట్లో మిక్స్ చేసుకుంటే బాగా కారంగా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి ట్రై చేయండి. చూడండి రసము ఇట్లా నురగ వచ్చేటప్పుడు, ఇంకా కొద్దిగా నురగ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడే చేదురు లేకుండా ఉంటుంది. ఎక్కువ మనము ఉడక చేయకూడదు అన్నమాట. ఇట్లా నురగ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే. ఒకసారి ఇట్లా కలుపుకుంటే బాగుంటుందండి. టమాటా రసం కూడా ఎలా చేయాలనేసి ఉడకపెట్టి టమాటాలని ఎలా చేసేది రసం ఒకసారి చూడండి. వాట్సాప్ బ్లాగ్లో పెట్టాను చూడండి. ఇది వచ్చి మామూలు రసం. బెండకాయలు బజ్జీ రసం, మటన్ గ్రేవీ అంటే